అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా పలు నిబంధనలు ఎక్సైజ్ శాఖ అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్ ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం, బార్ యజమానులు అమ్మాలని నిబంధన పెట్టింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది. ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్ టైం డేటాలో ప్రదర్శించాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం ఎంతగానో సంచలనం సృష్టించిందో మనం చూస్తున్నాను. దానిపై కూడా ఏపీ ప్రభుత్వం మరికొన్ని సీరియస్ గా అయితే నిర్ణయాలు తీసుకుంది. దాంతో కూడా ఏదైతే చర్యలు కొన్ని మరింత ఉత్కటం చేసేలా కూడా చేపట్టింది. మద్యం దుకాణంలో, అదేవిధంగా బార్లో నిజమైన నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా అదేవిధంగా పలు నిబంధనలు అయితే మాత్రం ఎక్సైజ్ శాఖ అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి ఒక్క మద్యం బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేసి దుకాణం లేదా బార్ యజమానులు కూడా అమ్మకాలు చేశారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కూడా మద్యం బాటిల్ బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా స్కాన్ చేసిన తర్వాతనే ఆ అమ్మకాలు జరిగేలా కూడా ఉండాలని చెప్పేసి కూడా ఆ నిబంధనలు అయితే పెట్టింది. ఇదే విధంగా కూడా ప్రతి ఒక్క దుకాణం, బార్ల వద్ద కూడా ప్రత్యేకంగా బోర్డులు అదేవిధంగా ప్రదర్శించేలా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అదేవిధంగా ఎక్కడైతే విక్రయించే మద్యం దుకాణాలు అయితే అక్కడ క్యూఆర్ కోడ్ స్కానింగ్ బోర్డు ద్వారానే నిజమైన నాణ్యత ధృవీకరించిన తర్వాత ఆ మద్యం అమ్మాలే విధంగా కూడా పెట్టింది. అదేవిధంగా కూడా ఏదైతే వినియోగదారులు వినియోగించే మందు అమ్ముతున్న ప్రతి ఒక్క మద్యం బాటిల్ పై కూడా ఆ ప్రాణంగా ధృవీకరించి అదేవిధంగా మద్యం బాటిల్ పై ఉన్న సీల్, క్రాప్, అదేవిధంగా హోల్ గ్రామ్ ప్రతి ఒక్క ప్రాణాయతను తనిఖీలు చేసిన తర్వాతనే ఈ మద్యం అనేది అమ్మాలి, అదేవిధంగా డెలివరీ చేసే విధానం కూడా చూడాలని చెప్పేసి చెప్పింది. దీంతో పాటుగా ఏదైతే ప్రస్తుతం అది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమ్మకాలు అదేవిధంగా దాన్ని కూడా పూర్తిగా నిబంధనలు పాటించే అదేవిధంగా ఏదైతే వినియోగదారులకి పూర్తిగా నమ్మకం పెరిగేలాగా అమ్మకాలు చేయాలని చెప్పేసి మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా తెచ్చింది. అదేవిధంగా కూడా ప్రతి ఒక్క మద్యం దుకాణాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఎక్సైజ్ శాఖ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా ప్రతిరోజు తనిఖీ చేసి వాళ్ళు కూడా సంతకాలు చేసేలా కూడా చూడాలని చెప్పారు. అదేవిధంగా మద్యం డిపోలో ఉన్నటువంటి మద్యం ఏదైతే ఉందో దానికి కూడా అదేవిధంగా వైన్ షాప్ లో ఉన్న మద్యానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదేవిధంగా కూడా స్టాక్ ప్రతిదీ కూడా ఏదైతే డంపుల వద్దగా చేరుకున్న వాటికి కూడా ప్రతిదీ కూడా చూసిన తర్వాతే అమ్మకాలు చేయాలని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా కూడా సరుకు కనీసం 5% బాటిల్ కూడా స్కాన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిబంధన జారీ. వీటన్నిటిని కూడా ఏదైతే ప్రభుత్వం పెట్టిన కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు ప్రతిదీ కూడా సోదా తప్పకుండా ప్రతి ఒక్క ఎక్సైజ్ పోలీస్ శాఖలు కూడా నిర్వహించేలా కూడా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ఇవన్నీ చేశారు. దీంతోనే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏదైతే అమ్మకాలు జరిగే ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నకిలీ మందును అరకట్టేందుకు అదేవిధంగా కూడా ప్రతి ఒక్క ఏదైతే మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చర్యలు చేపట్టేలా కూడా నమ్మకం పెరిగేలా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కూడా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఏదైతే వినియోగదారుల వద్ద నుంచి కూడా ఎలాంటి నెగిటివ్ రిపోర్ట్ రాకుండా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేలా చూడాలని చెప్పేసి అయితే స్థానికంగా ఎవరైతే ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు అంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కూడా బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా లైసెన్స్ దారుల వద్ద సొంతకాలు తీసుకోవాలని కూడా నిబంధనలు అయితే జారీ చేశారు. అదేవిధంగా కూడా సర్టిఫికేట్ ను డైలీ లిక్కర్ జెన్యూన్ వెరిఫికేషన్ రిజిస్టర్ లో కూడా నమోదు చేసేలా కూడా అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కూడా తనిఖీల్లో నకిలీ మద్యం అదేవిధంగా కనుక్కుంటూ వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయాలని చెప్పేసి అయితే కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అధికారి లైసెన్స్ లేదా ఆ లైసెన్స్ దారుడి యొక్క నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించడం వంటి వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఉండేలా కూడా అధికారులు అయితే పెట్టారు. అదేవిధంగా కూడా ఏదైతే ఫిర్యాదు అందిన ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే 24 గంటల వ్యవధిలోనే పూర్తి విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా కూడా అధికారులు జారీ చేశారు. అదేవిధంగా తదుపరి చర్యలు కూడా అకాంబరీ శాఖ అదేవిధంగా ఎండి ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేలా కూడా చేశారు. ఏదైతే నకిలీ మద్యం పట్టుబడిన వెంటనే అదేవిధంగా ఎక్కడైతే షాపులు ఉంటాయో ఆ షాప్ లో నకిలీ మద్యం కనుక లభ్యమైతే వారిపై కూడా ఎండ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కూడా అధికారులు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఎక్కడైతే ఈ మద్యం నకిలీ మద్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ దొరకకుండా ఉండేలా అదేవిధంగా కూడా ఏదైతే
లిక్కర్ కొనుగోలు చేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఫిర్యాదు చేసేలా కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా అయితే ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి కూడా ఎప్పటికప్పుడు కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫిర్యాదు చేసిన వెంటనే 24 గంటల్లోనే స్పష్టమైన ఒక నమ్మకం కుదిరించేలా కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకునేలా కూడా అధికారులు అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా కూడా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప్రతిరోజు మద్యం దుకాణాలు, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా వివిధ విధాలుగా తనిఖీలు చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఏదైతే ఎక్కడైతే దుకాణాలు ఉంటాయో ఆ దుకాణాల వద్దకు వెళ్ళి ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా ప్రతిరోజు తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా ఈ స్పష్టమైన విధానాలు కూడా అమల్లోకి తీసుకొచ్చి ఇవన్నీ చేయాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం, అదేవిధంగా ఎవరైతే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఇవన్నీ అయితే కూడా నిబంధనలు అమలు చేశారని చెప్పుకోవచ్చు మనం. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.